బాబాయ్ వచ్చినప్పుడు అడిగారు అది నాన్నగారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనులను కేవలం 60 డేస్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు మే 15వ తారీఖున ప్రారంభోత్సవాలకి సిద్ధంగానున్నాయి. అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడ 19వ డివిజన్కి విచ్చేసి ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగింది. ఇప్పుడే స్థానిక నాయకులు మదన్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, మనము ఎలక్షన్స్ పూర్తయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ డివిజన్లో 6 కోట్లు ఖర్చు పెట్టి మనము అభివృద్ధి పనులు చేశాము అని చెప్పి. అదేవిధంగా చూసుకుంటే కనుక కరెక్ట్గా ఎల్లుండి మే 13వ తారీఖు ఎలక్షన్స్ అనేవి పూర్తయి సంవత్సరం రోజులు కావస్తుంది. ఆ రోజు నాన్నగారి గెలుపు కోసం మేమంతా కూడా నియోజకవర్గం అంతా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసినప్పుడు ప్రజలు పలు స్థానిక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా మేము నాన్నకు కన్వే చేశాము. మరి ఈరోజు ఎలక్షన్స్ పూర్తయి సంవత్సరం రోజులు అవ్వక ముందరే నాన్నగారు దాదాపు అందులోని 90% పైగా సమస్యలకి పరిష్కారం చూపగలిగారు. ఇంతటి గొప్ప అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనం ప్రజల కోసం సంవత్సరం లోపల ఇన్ని పనులు చేశాము అన్న సంతృప్తి కూడా చాలా ఉంది. ఈ క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులు అవగాహన లేని వాళ్ళు ప్రజలని మేము ఇన్ఫ్లుయెన్స్ చేసేయగలుగుతాము, నాన్నకి ఎన్నిక చాలా కష్టంగా ఉండబోతుంది, నాన్నకి ఎన్నిక పోటాపోటీగా ఉండబోతుందని పలు రకాల పుకార్లు సృష్టించారు. అవతల వ్యక్తిని గెలిపించాలి అని చేసే ప్రయత్నాల కన్నా కూడా నాన్నని ఎలా అయినా సరే ఓడించాలి అనే విధంగానే వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రజలు మాత్రం నాన్నకి ఈసారి 35,000 పైచిలుక ఓట్లు మెజారిటీ అందించి ప్రజలకు నిత్యం ప్రజలతో ఉండి ప్రజల సమస్యలకై పోరాటం చేసే ఒక వ్యక్తిని వదులుకోలేదు. ఇంతటి గొప్ప విజయం అందించిన ప్రజలకి నాకెప్పుడు కూడా ఎన్నికలైన తర్వాత ధన్యవాదాలు చెప్పే అవకాశం రాలేదు. ఈరోజు మీ అందరి సమక్షంలో నాన్న కోసం కష్టం చేసిన ప్రతి కార్యకర్తకి, నాయకుడికి, అదేవిధంగా ఇంతటి 35,000 పైచులకు ఓట్లు మెజారిటీ అందించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సమస్యలన్నీ కూడా తెలుసుకునేందుకు మీలో ఒకరయ్యేందుకు కృషిగా మా బాబాయ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మీ ఇంటింటికి వస్తున్నారు. మరి నాన్నని ఆదరించి ఆశీర్వదించినట్టే బాబాయ్ని కూడా బ్లెస్ చేసి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మన దేశం ఒక ఛాలెంజింగ్ పరిస్థితిని ఎదుర్కొంటుంది. సరిహద్దుల్లో నివసించే ప్రజలు చాలా భయభ్రాంతులతో ఉన్నారు. ఈరోజు మన దేశం కోసం వారి కుటుంబాలని, వారి కంఫర్ట్స్ని, వారి బిడ్డల్ని వదిలేసి మన సేఫ్టీ కోసం, మన దేశ సేఫ్టీ కోసం పోరాడుతున్న ప్రతి సైనికుడికి కూడా రేపు మనం ఈ జరపబోయే 339 ప్రారంభోత్సవాన్ని డెడికేట్ చేద్దామని స్థానిక నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను.